లవ్ అనేది నీడ్ కాదు, చాయిస్ కాదు. ఫేట్. రావాలనుకుంటే వస్తుంది, పోవాలనుకుంటే పోతుంది. ఈ నిమిషం మరో నిమిషంగా మారే లోపు ప్రతి క్షణాన్ని మెమరీ చేసుకుందాం. ఎంత మంచి మంచి పాయింట్స్ ఉన్నాయంటే మూవీలో, ఇవన్నీ మనము రోజు చెప్పుకుంటూ ఉంటామనమాట. బట్ ఎవరం చెయ్యము. ఎవరం కూడా పాటించమనమాట ఇవన్నీను. అంత అందంగా చూపించారు మూవీలో. దట్ టూ న్యాచురల్‌గా, రా‌గా చెప్పారు. రా‌గా ఎంత చెప్పాలో అంత చెప్పారనమాట. అంటే మరీ డీప్ రా అని నేను చెప్పట్లేదు. అండ్ ఇది మనసుకు సంబంధించిన సినిమా అనమాట. మనసులో ఏవైతే మనం అనుకుంటామో, బయటికి ఎలా చెప్పలేకపోతున్నామో, అది ఈ మూవీ కన్వే చేసేలా చేసింది. డైరెక్టర్ 'అశ్విన్ చంద్రశేఖర్' అయితే ఎంత చెప్పారంటే, తనే అక్కడుండి జీవించారేమో అన్నట్టు అనిపించిన ప్రతి ఫ్రేము తన మైండ్‌లో ఉన్న ఆలోచనలన్నీ కనబడుతూ వచ్చాయన్నమాట. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బౌ దేనికివ్వాలి అంటే స్క్రీన్ ప్లేకి. స్క్రీన్ ప్లే అంత డెప్త్ స్క్రీన్ ప్లే అనమాట. అంటే లైక్ అప్పట్లో 'సఖీకి' అలా కొన్ని సినిమాలకి యూజ్ చేశారనమాట. అంటే ప్రెజెంట్, పాస్ట్ అట్లా మిక్స్ చేస్తూ అండ్ క్యారెక్టరైజేషన్స్‌ని రివీల్ చేస్తూ వాళ్ళ వాళ్ళ వెనక ఉన్న మైండ్‌లో ఉన్న ఆలోచనలనమాట. అంటే మైండ్‌లో ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుందనే సిట్యుయేషన్ క్రియేషన్. దాంతో పాటు నేచర్‌కి కనెక్షన్. నేచర్‌కి గూడా ఎంత అద్భుతమైన కనెక్షన్ ఇచ్చారంటే, మన జీవితం రంగురంగులుగా ఉన్నప్పుడు ఒక కలరొస్తది స్క్రీన్ పైన. మన జీవితంలో విషాదము, బాధలు ఉన్నప్పుడు ఒక రంగు ప్యాటర్న్ మెయింటైన్ చేస్తారు స్క్రీన్ పైన. అదంతా నాకు కళ్ళకి ఎలా చూపించాలి అనే ఒక కమర్షియల్ ఆర్ట్ సినిమా అంటాం గదా! అంత అద్భుతంగా వచ్చిందనమాట. ఒక ఆర్ట్ సినిమాని నువ్వు కమర్షియల్‌గా తీస్తే ఎలా ఉంటది అనేది ఈ సినిమాలో కనబడ్డదనమాట. అండ్ దట్స్ ఎ టెక్నిక్ హీ యూజ్డ్ అనమాట. అంటే ఆ టెక్నిక్ యూజ్ చేస్తూ ఎలా చెప్పాలి, ఇంకా కొత్తగా ఏం చెప్పాలి అని. అంటే ఆఫ్‌కోర్స్ మనకి సినిమా చూస్తే రెగ్యులర్ లవ్ స్టోరీ అనిపించకూడదు అనే ఫీల్ తెప్పించాలని జెప్పేసి ఇవన్నీ యాడ్ ఆన్ అయినట్టు అనిపిచ్చింది నాకైతే. బట్ ఇట్స్ నిజంగా ప్యూర్ లవ్ స్టోరీ. ఇంత అందమైన లవ్ స్టోరీ రియల్ లైఫ్‌లో ఉంటే ఎంత అందంగా ఉంటదని అనిపిచ్చింది నాకైతే. కానీ అట్ ద సేమ్ టైమ్ ఎండింగ్‌కెళ్ళే టైంకి ఇలాంటి లవ్ స్టోరీ ఉండకూడదు అనే బాధ గూడా యేసింది. అంత డ్రామాటిక్ అంటే సాడ్ డ్రామాటిక్ అనమాట. ఆఫ్‌కోర్స్ ఉంటాయి. అందరి జీవితాల్లో కష్టాలుంటాయి. బట్ వీళ్ళ జీవితం అందంగా ఉండే టైంకి కష్టాలొచ్చేసాయి. ప్రతీదీ అందంగా అవుతుంది అనే టైంకి మనకు కూడా ఇలాంటివొస్తాయేమో అనే భయం వచ్చేలా వచ్చింది సినిమా. సీరియస్‌లీ నాకైతే ఎంత అనిపించిందంటే, ఇంత అందమైన లవ్ స్టోరీకి ఇలాంటివెందుకొచ్చాయన్నట్టే చాలా అవి తెలియనివనమాట. అట్లా ఆల్ ఆఫ్ ఎ సడెన్ వచ్చేస్తుంటాయి అందరి లైఫ్‌లో. అలానే యాజ్ ఇట్ ఈస్‌గా ఇందులో గూడా వచ్చింది. సినిమాలో గూడా వచ్చింది. బట్ సినిమా గాబట్టి బాధనిపిచ్చదు గానీ, బయట ఇలా జరిగితే మాత్రం మనకి సారోస్ అనమాట. ఫుల్ ఫుల్ పెయిన్ ఉంటది. ఎంత అందంగా లవ్ చేసుకున్నారంటే వాళ్ళిద్దరూ. చాలా బావున్నారు. చాలా ముద్దుగున్నారు ఇద్దరును అసలు. 'శోభన్' గారు అండ్ 'మానస' గారు ఇద్దరు హైలైట్ యాక్టింగ్ అనమాట. వాళ్ళకి వంక పెట్టడానికి కూడా నాకు ఎక్కడ ఏది కూడా దొరకలే. అంత అందంగా ఉన్నారు. నేచురల్ కాస్ట్యూమ్స్, రెగ్యులర్ వేర్ అనమాట. ఆమె డ్రెస్సింగు, ఈయన డ్రెస్సింగు, ఈయన యూజ్ చేసే బైక్, ఆమె యూజ్ చేసే సూట్‌కేస్ ఈవెన్ అన్నీ ఎంత నేచురల్ ఉంటాయంటే మన ఇంట్లో వస్తువులే మనకే కనిపిస్తున్నాయి. మనవే వాళ్ళు వాడారేమో అన్నంత ఫీలొచ్చిందనమాట. జనరల్‌గా అయితే అంత ఫీల్ గుడ్ మూవీ మనకంతలా రియల్ ఫీల్ కల్పించే మూవీస్ తక్కువగా ఉంటాయి. అందులో నిజంగా ఒక నంబర్ అంటూ ఇస్తే దీనికో నంబర్ ఇవ్వాలనమాట ఈ సినిమాకి. చాలా బావుంది. అండ్ చూస్తున్నంత సేపు కూడా అరే! ఇది అరే! వాడేమో శోభన్ మన ఇంటి ఎదురుంగా ఉన్నాడు. అరే! మానస అరే! మన అమ్మాయికి ఇలా అయిపోయింది ఏంటి అనే ఫీల్ వచ్చేలానే యాక్టింగ్ చేశారు. పెర్ఫార్మన్స్ అందరివనమాట ఔట్ స్టాండింగ్ అనమాట. చాలా బావున్నాయి. ఈవెన్ కార్పెంటర్‌కి ఒక రోల్ ఇచ్చారు కదా! యోగి బాబు గారికి. ఆయన గూడా ఆయన రోల్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. ఓవర్ అయితే ఎవ్వరిది లేదబ్బా! ఈవెన్ రాజీవ్ కనకాల గారి డైలాగ్ స్లాంగ్, ఇటుపక్క హీరో గారి ఫాదర్ స్లాంగ్ అందరివనమాట. ఫాదర్స్, మదర్స్ కలిసి ఒక ఒక నిజంగానే ఫ్యామిలీ ఏమో అన్నంతలా యాక్ట్ చేశారు. చాలా బావుంది. నాకైతే బీజీఎం గూడా సూపర్బ్ అనిపిచ్చింది. అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద మూవీ అనమాట. అంటే దీని తర్వాత ఇది రావాలి, దీని తర్వాత ఇది రావాలి అని చెప్పి అంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నప్పుడు గూడా నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చావు చూడు. దట్స్ ద డైరెక్టర్ ఆఫ్ ద సినిమా, కెప్టెన్ ఆఫ్ ద మూవీ అంటాం గదా! అలా అనమాట. నేనైతే ఇంత బావుంటుందని అస్సలు అనుకోలేదు. అనుకోకుండా చూసాను. చాలా నచ్చింది నాకైతే. ఇట్స్ ఎ రేర్ మూవీ అనమాట. అండ్ వాళ్ళిద్దరికి ఉన్న కెమిస్ట్రీ గూడా ఎంత బాగా వర్కౌట్ అయిందంటే, లవ్ వితౌట్ ఇగో, లవ్ వితౌట్ సెల్ఫిష్‌నెస్ మీరు చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి. అంత అద్భుతంగొచ్చిందనమాట. స్కల్ప్చర్ అంటాం గదా! దానికి ఎక్కడ గూడా ఏం పేరు పెట్టడానికి ఉండదు. అలా ఉందనమాట ఈ సినిమా.
ఆఫ్‌కోర్స్ అందరికీ లైఫ్‌లో వస్తాయి. సాడ్ మూమెంట్స్ వస్తాయి, బెస్ట్ మూమెంట్స్ వస్తాయి, హ్యాపీ మూమెంట్స్ వస్తాయి. వాటన్నిటిని మెమరీగా చేసుకోవాలన్నదే కాన్సెప్ట్. అండ్ లైఫ్ మీద భయము, రెస్పెక్ట్ ఉంటే ఇలాంటి సినిమాలు తీయగలము అని చెప్పి నాకు అర్థమైంది. చాలా మంచి సినిమా ఇచ్చారు సార్. డైరెక్షన్ టీమ్‌కి అండ్ యూవీ ప్రొడక్షన్స్‌కి అంటే బ్యానర్‌కి చాలా థాంక్స్. ఇంత మంచి మూవీ మాకు అందించినందుకు. అండ్ నాకైతే చాలా బా నచ్చింది. ఐ థరోలీ ఎంజాయ్డ్ అనమాట. అండ్ వి కెన్ ఫీల్ అనమాట. ఆ ప్రెజెన్స్‌లో, ఆ టైంలో వి కెన్ ఫీల్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ దేర్ అనమాట. అక్కడ ఏదైతే అవుతుందో అదంతా మనం ఫీల్ అవుతుంటాం అనమాట. అంత బా చేశారు ఇద్దరును. తగ్గ మూవీ అనమాట. మనందరం చూడాలి. చూసి హ్యాపీగా నేర్చుకోవాలి. ఐ మీన్ ఎలా ఉండాలి? ఏంటి? సిట్యుయేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం కొద్దిగా నేర్చుకోవాలి. బావుంది మూవీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటా మరి. సీ యూ. టాటా.